హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి టెక్ టాక్స్ ఎపిసోడ్ నెంబర్ 4. ఈరోజు డే చూసుకుంటే ఫెబ్ 17th అండ్ డే చూసుకుంటే సండే. సో ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ అయితే వచ్చింది. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేయకుండా ముందు మొన్న మన ఇండియాలో ఒక అటాక్ అయితే జరిగింది కదా. సో చాలా మంది ఆర్మీ వాళ్ళ లైఫ్స్ని అయితే సాక్రిఫైస్ చేశారు సో మన కోసం. సో మనం కూడా ఇప్పుడు వాళ్ళకు ఒక చిన్న హెల్ప్ అయితే చేయవచ్చు. సో పేటిఎంలో చూసుకుంటే ఒక ఆప్షన్ అయితే ఉంది. సో మనం ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్కి అయితే కొంత అమౌంట్ని అయితే డొనేట్ చేయవచ్చు మన సైడ్ నుండి. సో దానికోసం మీరు ఏం లేదు, పేటిఎం యాప్ని ఓపెన్ చేయండి. సిఆర్పిఎఫ్ బ్రేవ్ హార్ట్స్ అని ఉంటుంది. సో అది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ సిఆర్పిఎఫ్ వైఫ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అని ఉంది కదా. సో దీంట్లోనే మీరు ఎంత అమౌంట్ డొనేట్ చేయాలనుకుంటున్నారో అంత అమౌంట్ని క్లిక్ చేసి పే ప్రొసీడ్ క్లిక్ చేసేయండి. సో మీ దగ్గర నుండి కొంత హెల్ప్ అయితే అవుతుంది వాళ్ళకి. సో మన కోసం వాళ్ళ లైఫ్స్నే సాక్రిఫైస్ చేశారు. సో మనం ఇంత డొనేట్ చేయడంలో తప్పైతే ఏమీ లేదు. సో మీకు వీలైనంత డొనేట్ అయితే చేయండి. సో మీరు చేసే డొనేషన్ వాళ్ళ ఫ్యామిలీస్కి అయితే చాలా హెల్ప్ అవుతుంది. సో మీకు వీలైనంతనైతే డొనేట్ చేయండి. ఇక మనము టెక్ న్యూస్ని అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే సామ్సంగ్ నుండి. సామ్సంగ్ ఈ 2-3 రోజుల నుండి కొంచెం హడావిడి అయితే చేస్తుంది M30 గురించి. సో ఈ ప్రైస్ లీక్ చేసింది, స్పెసిఫికేషన్స్ లీక్ చేసింది, సో లాంచ్ డేట్ కూడా అని చెప్పేసి కొంచెం హడావిడి అయితే చేస్తుంది. సో ఫైనల్గా ఇప్పుడు సామ్సంగ్ M30కి సంబంధించిన లాంచ్ డేట్ అయితే మనకు బయటకు వచ్చింది. ఈ Feb 27కి సామ్సంగ్ M30ని అయితే లాంచ్ చేస్తున్నారు. సో Feb 28కి చూసుకుంటే మనకు రెడ్మీ నోట్ 7 లాంచ్ అవుతుంది. అంటే ఒక రోజు ముందే లాంచ్ చేస్తున్నారు. రెడ్మీ నోట్ 7 కన్నా ఒక రోజు ముందే మనకు సామ్సంగ్ M30 అయితే లాంచ్ అవుతుంది. సో మనకి ఇప్పటివరకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే దీంట్లో 6.3 అని చెప్పేసి ప్లస్ డిస్ప్లే ఉంది, సూపర్ AMOLED డిస్ప్లే ఇది. అండ్ దీంట్లో Exynos 7904 ప్రాసెసర్ ఉంది. ఏదైతే మనం సామ్సంగ్ M20లో చూసామో సేమ్ అదే ప్రాసెసర్. సో గేమింగ్ అయితే ఇది అంత పనికైతే రాదు. సో మన హెవీ గేమర్స్ అయితే మాత్రం ఈ ప్రాసెసర్ని అయితే నేను మీకు రికమెండ్ చేయను. అండ్ దీంట్లో 5000 mAh బ్యాటరీ ఉంది, ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ కెమెరా చూసుకుంటే బ్యాక్ సైడ్ 13+5+5 ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఫ్రంట్ చూసుకుంటే 16 MP సింగిల్ సెన్సర్ ఉంది. అండ్ ప్రైజింగ్ చూసుకుంటే కూడా లీక్స్ ప్రకారం మనకు 15,000 ప్రైస్లో వస్తున్నట్టయితే లీక్స్ ఉన్నాయి. చూడాలి, దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు ఈ Feb 27కే తెలుస్తుంది. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే యూహో నుండి. సో యూహో ఒక కొత్త బ్రాండ్ అని చెప్పొచ్చు. సో నాకు తెలిసి చాలామంది బ్రాండ్ పేరు కూడా వినుండరు. కాకపోతే ఈ బ్రాండ్ 2017లోనే మన ఇండియన్ మార్కెట్ని అయితే ఎంటర్ అయింది. కాకపోతే వీళ్ళు ఎక్కువగా ఆన్లైన్ మార్కెట్ని అయితే ఫోకస్ చేయరు. సో మొత్తం వీళ్ళు ఆఫ్లైన్ మార్కెట్ అయితే టార్గెట్ చేస్తున్నారు. సో ఈ 2019లో కూడా వీళ్ళు కొన్ని ఫోన్స్ అయితే తీసుకురాబోతున్నట్టు చెప్తున్నారు. సో వాటిలో వాటర్ డ్రాప్లెట్ నాయిస్తో కూడా కొన్ని ఫోన్స్ అయితే తీసుకొస్తున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో వీళ్ళ ప్రైస్ బడ్జెట్ చూసుకుంటే 6,000 to 12,000 మధ్యలో వీళ్ళు ఫోన్స్ తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది. సో ఈ ఏప్రిల్ ఎండింగ్ లేకపోతే మే ఫస్ట్ వీక్లో మనకు వీళ్ళ నుండి ఫోన్స్ అయితే చూస్తాం, మనము లాంచ్ చేస్తున్నట్టయితే చెప్తున్నారు. ఏప్రిల్ ఎండింగ్ లేకపోతే మే ఫస్ట్ వీక్లో. సో వీళ్ళది మొత్తం ఆఫ్లైన్ మార్కెటింగ్, ఆన్లైన్లోనే అయితే మనం చూడడం ఈ ఫోన్స్ని. ఆఫ్లైన్లో దగ్గర 800 స్టోర్స్లో వీళ్ళ ఫోన్స్ని అయితే సేల్ చేస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ ఇంకా 2019లో వీళ్ళు ఎక్స్పాండ్ చేస్తామని కూడా చెప్తున్నారు. దగ్గర 2000 స్టోర్స్ వరకు వీళ్ళ మార్కెట్ని ఎక్స్పాండ్ చేస్తామని కూడా చెప్తున్నారు. సో చూడాలి వీళ్ళు ఏ స్పెసిఫికేషన్లో తీసుకొస్తారు అండ్ ఏ ప్రైస్లో తీసుకొస్తారు. సో కొంచెం మంచి స్పెసిఫికేషన్ని మంచి ప్రైస్లో తీసుకొస్తే మాత్రం డెఫినెట్గా ఆఫ్లైన్లో కూడా ఈ బ్రాండ్ అయితే సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఆఫ్లైన్లో ఇప్పుడు చూసుకుంటే చాలా తక్కువ బ్రాండ్స్ ఉన్నాయి మంచి వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ ఇచ్చేవి. సో ఇప్పుడిప్పుడే బ్రాండ్స్ ఎంటర్ అవుతున్నాయి ఆఫ్లైన్ మార్కెట్ని కూడా. సో రీసెంట్గా చూసుకుంటే రెడ్మీ ఎంటర్ అయింది, షామీ. సో రెడ్మీ ఫోన్స్ అయితే ఆఫ్లైన్లో కూడా కొంచెం సేల్స్ అయితే అవుతున్నాయి. సో ఇప్పుడు యూహో బ్రాండ్ కూడా మంచి స్పెసిఫికేషన్ మంచి ప్రైస్లో పెడితే మాత్రం డెఫినెట్గా ఆఫ్లైన్ మార్కెట్లో కూడా సక్సెస్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే TCL నుండి. సో TCL మన ముందుకు మంచి ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ అయితే తీసుకొస్తుంటుంది. సో మన ఇండియాలో చూసుకుంటే TCL టీవీస్ అయితే కొంచెం పాపులర్ అయితే అయ్యాయి. సో కొంచెం మంచి ప్రైస్లో మంచి స్పెసిఫికేషన్స్తో అయితే తీసుకొచ్చారు TCL టీవీస్ని. సో ఇప్పుడు వీళ్ళ ఫోల్డబుల్ ఫోన్స్ మీద అయితే వర్క్ చేస్తున్నారు. సో ఒక 5 కాన్సెప్ట్స్ని అయితే తీసుకొచ్చారు ఫోల్డబుల్ మెకానిజమ్స్తోని. సో ఫస్ట్ 4 చూసుకుంటే మనకు కొంచెం సిమిలర్గానే ఉన్నాయి. ఏవైతే వేరే బ్రాండ్స్ వర్క్ చేస్తున్నాయో ఫోల్డబుల్ మెకానిజమ్స్ మీద సేమ్ అలానే ఉన్నాయి. కాకపోతే 5th చూసుకుంటే మనకు 5th కాన్సెప్ట్ చూసుకుంటే కొంచెం డిఫరెంట్ అయితే ఉంది. ఇది మనకు ఫోన్ లానే ఉంటుంది, కాకపోతే మనం వాచ్ లానే అయితే దీన్ని పెట్టుకోవచ్చు చెయ్యికి. సో ఇలా పెట్టుకుంటే మనకు చెయ్యికి అంతా కూడా ఫోల్డ్ అయిపోతుంది. సో ఈ విధంగా మనము ఫోన్ అయితే ఫోల్డ్ చేసి వాచ్ లానే అయితే పెట్టుకోవచ్చు. సో ఈ 5th కాన్సెప్ట్ చూసుకుంటే మనకు కొంచెం డిఫరెంట్గా ఉంది. సో ఈ 5 ఫోన్స్ని వీళ్ళు ఈ 2020 లోపైతే తీసుకొస్తున్నట్టయితే న్యూస్ అయితే ఉంది. సో వీటి గురించి కంప్లీట్
కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే 2020 వరకు మనము వెయిట్ చేయాల్సిందే. ఫ్రెండ్స్, మన నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే షామీ నుండి. షామీ ఒక వైర్లెస్ పవర్ బ్యాంక్ మీద అయితే వర్క్ చేస్తుంది. సో ఈ MWC ఈవెంట్ లో కూడా వీళ్ళు లాంచ్ చేస్తున్నట్టు న్యూస్ అయితే ఉంది ఈ వైర్లెస్ పవర్ బ్యాంక్ ని. సో ఇప్పటివరకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే ఇది 10,000 mAh ఒకటి అండ్ 20,000 mAh ఒకటి, ఈ రెండు కెపాసిటీస్ లో వస్తున్నట్టు న్యూస్ అయితే ఉంది. అండ్ ఇది మనకు వైర్లెస్ మెకానిజం వర్క్ అవుతుంది. మన దగ్గర వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే ఫోన్ ఉంటే ఆ ఫోన్ ని పవర్ బ్యాంక్ మీద పెడితే చాలు, సో ఫోన్ అయితే ఛార్జింగ్ అయిపోతుంది వైర్లెస్ గా. అండ్ దీన్ని మనం వైర్ తోని ఛార్జింగ్ చేయొచ్చో చేయరాదో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కాకపోతే మనం డైరెక్ట్ గా వైర్లెస్ గానైతే మన ఫోన్స్ ని ఛార్జింగ్ చేసుకోవచ్చు ఈ పవర్ బ్యాంక్ ని యూజ్ చేసి. సో ఇప్పటివరకు అందిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది మనకి MWC ఈవెంట్ లో Feb 25th కి చైనాలో లాంచ్ అవుతున్నట్టయితే న్యూస్ ఉంది. సో మన గ్లోబల్ గా లాంచ్ చేస్తారో చేయరో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో ఈ Feb 25th వరకు మనం వెయిట్ చేయాల్సిందే. సో అప్పుడే మనకు దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే యాపిల్ నుండి. యాపిల్ కూడా ఫోల్డబుల్ ఫోన్స్ మీద అయితే వర్క్ చేస్తుంది. సో ఇది ప్రీవియస్ గానే కొన్ని పేటెంట్స్ అయితే తీసుకుంది ఫోల్డబుల్ ఫోన్స్ మీద. ఇప్పుడు ఆ పేటెంట్స్ కొంచెం అప్డేట్ అయితే చేసింది. ఇప్పుడు చూసుకుంటే ఒక 4 కాన్సెప్ట్స్ అయితే తీసుకొచ్చింది. ఆ కాన్సెప్ట్స్ లో ఫస్ట్ కాన్సెప్ట్ చూసుకుంటే మనకు ఇన్వర్డ్ ఫోల్డ్ ఉంది, అండ్ సెకండ్ కాన్సెప్ట్ చూసుకుంటే అవుట్వర్డ్ ఫోల్డ్ ఉంది, అండ్ లాస్ట్ చూసుకుంటే మనకు డబుల్ ఫోల్డింగ్ అయితే ఉంది. అంటే మనము 2 సైడ్స్ ఫోల్డ్ అయితే చేయొచ్చు. సో ఇక్కడ ఇమేజెస్ చూసుకుంటే మనకు అంత క్లియర్ గా అయితే అర్థం కావట్లేదు. సో ఈ ఫోల్డింగ్ కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయో, ఎలా వర్క్ చేస్తాయో సో చూడాలి. మనకు ఫ్యూచర్ లో వీళ్ళు దీని గురించి ఇంకేమన్నా క్లియర్ గా చెప్తారో ఫ్యూచర్ లోనే తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఓవరాల్ గా ఈరోజు అందిన టెక్నాలజీ న్యూస్ అంతా ఇది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అండ్ కింద డిస్క్రిప్షన్ లో మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ లింక్ అయితే నేను పోస్ట్ చేస్తాను, అండ్ కమెంట్ కూడా పిన్ చేస్తాను. ఒకసారి వెళ్ళి మన టెలిగ్రామ్ ను కూడా ఫాలో అవ్వండి. సో అక్కడ నేను డైలీ రెగ్యులర్ అప్డేట్స్ అయితే పెడుతుంటాను, అండ్ మన ఛానల్ వీడియో అప్డేట్స్ కూడా అక్కడ ఉంటాయి. సో ఒకసారి వెళ్ళి ఫాలో అవ్వండి. ఎందుకంటే యూట్యూబ్ ఎలాగో మనకు సపోర్ట్ చేయట్లేదు, మన నోటిఫికేషన్స్ అయితే పంపట్లేదు. సో మీరు టెలిగ్రామ్ ని ఫాలో అవుతే అక్కడనైతే నేను డైలీ వీడియో పెట్టగానే అక్కడనైతే పోస్ట్ చేస్తుంటాను. అక్కడ నుండి మీరు మన వీడియోస్ ని చూడొచ్చు. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్ లో అడగండి. ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ అయ్యి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.